రెడ్డి, సిపిఐఎంఎల్ ప్రజాపంద మనుగూరు డివిజన్ కార్యదర్శి. ఈ బీటీపీఎస్లో వస్తున్నటువంటి ఈ యాష్కు సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా గోదావరిలో కలవటం వల్ల ఈ గోదావరిలో ఉన్నటువంటి చేపలు కానివ్వండి, లేకపోతే అక్కడ దాని పరివాహక ప్రాంతంలో మంచినీటి కోసం అని చెప్పేసి మనుగూరు కానీ కొన్నాడు కానీ ఇట్లా కమలాపురం కానీ ఈ మనుగూరు తాగునీటి అవసరాల కోసం ఇట్లాంటి ఫిల్టర్ బెడ్లకు సంబంధించినటువంటివి ఉన్నాయి, తాగునీటికి సంబంధించింది. ఇవన్నీ దాంట్లో కలుషితం కావటం వల్ల ఇవాళ ప్రజలు ఆ నీరులో కలుషిత నీరు తాగటం వల్ల అనేక చర్మ వ్యాధులు కానీ మిగతా అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్నే కాకుండా ఆ వాటర్ తాగటం వల్ల ఇవాళ పశువులు కానివ్వండి, మిగతా అన్నీ కూడా జంతువులు కూడా ఇవాళ అవి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని ఎమ్మటే ఈ యాజమాన్యం, బీటీపీఎస్ యాజమాన్యం ఈ యాష్ వాటర్కి సంబంధించింది ఆ గోదావరిలో కలవకుండా ఎంత దుష్పరిణామాలు ఉన్నాయి కాబట్టి కలవకుండా అవసరమైతే దాన్ని చర్యలు తీసుకోవాలి. లేదనుకుంటే దాన్ని ప్యూరిఫై చేసి ఆ వాటర్ని యాష్గా కలవకుండా దాన్ని ఒక ఫిల్టర్ చేసి అయినా సరే ఒక స్వచ్ఛమైన నీళ్ళు గోదావరి కలిసేట్టు ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తేనే మొత్తం ఈ ప్రజలకు కానీ ఇవాళ జంతువులకు కానీ ఇదన్నిటి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ బీటీపీఎస్ యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తామని. ఒకవేళ ఇదే విధంగా నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఆందోళన కూడా నిర్వహిస్తాం. మనుగూరు మండలంలో బీటీపీఎస్ నిర్మాణం చేపట్టి సుమారు ఒక 5-6 సంవత్సరాలు కావస్తున్నా ఆ యొక్క ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థ వాటర్ ఏదైతే ఉందో ఆ వ్యర్థ వాటరు గోదావరిలో కలవటం వల్ల ఆ యొక్క వాటర్ అంతా కలుషితమవుతుంది. దీని వల్ల ఎందుకంటే ఆ గోదావరి పరిపాక ప్రాంతంలో అనేక జీవరాశులు ఏవైతుంది మేకలు అయితేంది, బర్రెలు అయితేంది, గొర్రెలు అయితేంది, అవన్నీ అయితేంది వాటర్ తాగి అనారోగ్యానికి గురవుతున్నాయి. అదేవిధంగా అదే గోదావరి వాటర్ నుంచి ఈ ప్రాంతం నుంచి చూసుకున్నట్టయితే కింద అశోపురం వరకు కూడా ఈ యొక్క గోదావరి వాటర్నే డ్రింకింగ్ వాటర్గా మనం అందరం తీసుకుంటున్నాం. ఈ వాటర్ కలుషితం అవడం వల్ల మనకు అనేకమైన జబ్బులు, అనేకమైన రోగాలు రావటము ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇక్కడున్న ప్రజలు ఈ యొక్క హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి బీటీపీఎస్ అధికారులు వెంటనే ఆ బూడిదకు నివారణ చేపట్టే చర్యలు చేపట్టాలని, అదేదైతే బూడిద చెరువు ఏదైతే ఉందో ఆ యొక్క వేస్ట్ వాటర్ పోయే చెరువు ఏదైతే ఉందో దాన్ని ఇంకా అదనంగా దాన్ని యొక్క ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ను ఆ వాటర్ను దాన్ని వేరే ప్రాంతానికి మళ్లించాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దానివల్ల ఆ యొక్క కలుషితం బాగా వాటర్ డస్ట్ రావడం వల్ల అనేక మంది రోగాలకు గురవుతున్నారు. అనేక లంగ్స్కి సంబంధించిన జబ్బులు కానీ, హృదయానికి సంబంధించిన జబ్బులు కానీ, తర్వాత ఏదో ఎలర్జీ టైపు జబ్బులు కానీ అనేక మందికి ఈ ప్రాంతంలో సోకడం జరుగుతుంది. తక్షణమే ఆ అధికారులు, బీటీపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చర్య తీసుకొని ఆ యొక్క నివారణ చేపట్టాలి. స్వచ్ఛమైన నీరును ప్రజలకు అందించే విధంగా దోహదపడతారని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ వాటర్ను గోదావరిలోకి వదలొద్దు, దాన్ని తక్షణమే ఫిల్టరేషన్ చేయాలి. చేసిన వాటర్నే వేరే యొక్క కుంటలకు పంపించాలని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, నా పేరు లింగంపల్లి రమేష్. నేను భారతీయ జనతా పార్టీ మనుగూరు పట్టణ అధ్యక్షుడిని. ఈరోజు చూసుకున్నట్టయితే మన బీటీపీఎస్ ప్రజల ఆరోగ్యాలను చాలా నాశనం చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో కాసుల కక్కుర్తి పడి ప్రజల జీవితాలతో చెలగటం అనుకుంటున్నారు. అటు చూస్తే ఆ వేస్ట్ వాటర్ మొత్తం డైరెక్ట్గా గోదావరిలో కలుస్తుంది. ఆ వాటర్ తాగడం వల్ల అనేక రకాలైన కొత్త వ్యాధులు వచ్చి నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆ యాష్ కూడా క్రిటికల్, ఇప్పుడు వాళ్ళు డబ్బులకు కక్కుర్తిపడి సబ్ క్రిటికల్ కాకుండా క్రిటికల్ విధానంలో కట్టడం వల్ల ఈ నియోజకవర్గ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇది ఎమ్మటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీరైన పరిగణలోకి తీసుకొని మరి ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తారో వేచి చూడాలి. నా పేరు సిరిగిడి కోదండ అండి. మేము వచ్చి దగ్గర 35 సంవత్సరాలు సుమారు అవుతుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కూడా జీవోపాయం మేము బాగానే గడిపాం. ఎప్పుడైతే ఈ పవర్ ఫ్యాక్టరీ కట్టిన నుంచి ఆ నీరు వచ్చి మా గోదావరిలో కలిసి మా కొండగూడని మా జనాలు ఎటు అటు చెదిరిపోయి ఎక్కడికక్కడ వెళ్ళిపోయి ఇక్కడ బతకలేకుండా అయ్యి, ఎందుకంటే ఆ చెరువుల పాలు కూడా అయిపోతున్నాం. చిన్నపిల్లలు పెంచుకోవడానికి కూడా మాకు అవకాశాలు లేవు. మాకు చదువు లేదు, సంగీతం లేదు. ఎందుకంటే మీ అధికారులందరూ ఏకం అయ్యి మాకు మా కొండగూడు మత్స్యకారులకి జీవోపాయం కల్పించి కోరుతున్నాం సార్. మేము అది మా బాధలన్నీ మేము చెప్పుకుంటున్నాం మీతో.
అది మీరు వినియోగపరుచుకొని మాకు రక్షణ కల్పించండి. మాకు అది నేను ఉన్నమాట చెప్తున్నాను. మా కొండాగూడెం గ్రామ పెద్ద మనిషి కిందని చెప్తున్నాను.